నాన్నగారు 15 సంవత్సరాలప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి అస్సాం వెళ్ళిపోయారు. అస్సాంలో కర్రమిల్లు అంటారు కదా, మా సైడ్ ఉద్దానం ప్రాంతం కర్రమిల్లు ఎక్కువగా పనిచేస్తాం. గుజరాత్ వెళ్ళారు సార్. గుజరాత్లో 2018లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సార్. నాకు ఎక్కువగా బాధ అనిపించిన విషయం ఏంటంటే మా పేరెంట్స్ని ఒకసారైనా ఫ్లైట్లో తీసుకొద్దాం సార్, కానీ మా నాన్నగారు శవాన్ని కార్గోలో తీసుకురావాల్సి వచ్చింది సార్. అది చాలా బాగా సార్. గుజరాత్ 15 ఇయర్స్ నుంచి వెళ్ళారు సార్. అక్కడి నుంచి గుజరాత్ వెళ్ళారు సార్. అది ఇప్పటికీ నన్ను చాలా బాధపడుతుంది సార్. కాకపోతే మనకు కాకుండా 10 మందికి ఉపయోగపడితే బాగుంటుందని చెప్పి జనసేన పార్టీ ప్రిన్సిపల్గా చేస్తాను. సారీ సార్. సర్టన్ ఇన్సిడెంట్స్ లేదా మా వై ఆర్ యూ సారీ వీఆర్ సారీ. సిస్టమ్ నిలబెట్టుకోలేకపోయాం నేను, అది నా బాధ. సన్నా ప్రభుత్వం కాపాడాల్సింది ఇటువంటివన్నీ. దట్ ఐఎమ్ వెరీ సారీ. రాజకీయ నాయకులు దేనికి నిలబడలేకపోతే ఐఎమ్ సారీ. ఇవి అసలు సో మెనీ సచ్ ఇన్సిడెంట్స్. నాకు అదే అసలు ఎంత కోపం వస్తుంది నాకు ఒక విధంగా చూస్తుంటే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసమే రాజకీయం పరిమితమైంది, కానీ చాలా దారుణంగా ఉందమ్మా. నిలబడాలమ్మా మీరందరూ, ఇంక వదలబాకండి. విల్ ఫైట్ ఇట్ అవుట్. జెండా చేసాం సార్. అది సొంత ప్లేస్, కాకపోతే రోడ్డు కొంచెం పక్కన ఉంటుందన్నమాట. దాన్ని తీసేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నాకు పైనుంచి ఆర్ఎండ్బి ఆఫీస్ నుంచి జేఏ నుంచి ఫోన్ చేయడం అడ్వైజ్ చేసి పోలీసులు వస్తారు తీసేస్తారు. మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే తీయను. మీరు కావాలంటే మీరు రూల్స్ ప్రకారం అంతా వెళ్ళండి, తర్వాత ఎలా పోరాడాలో మాకు తెలుసు. ఈరోజు భాస్కర్ అంటే అమ్ముదామని తెలుసు. మీరు అది తీశారనుకోండి, నేను ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి మీరు నన్ను హీరో చేసినట్టు ఇంకా అక్కడ నుంచి తగ్గారు సార్. అంటే జనరల్గా మనం గట్టి సార్ చెప్పేటట్టు భయపెడుతుంది సమాజం, భయపెడితే కంపల్సరీగా పోరాడాలి. ప్రశ్నించేదానికి అయితే అందరిలో రావాలి. ఇంకా చాలామంది మనకి ఎందుకనే ఒక సరిపడం లేదమ్మా, ఇంకా చేయాలి. చాలా బాధ కలిగిస్తుంది.